నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు హై ప్రోటీన్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా మంచిది. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నిటికి కూడా చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. మరి దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్ కన్నా కొంచెం ఎక్కువ పల్లీలను వేసుకోండి. ఇక్కడ నేను దోసెడు ఫుల్గా వేసి నెక్స్ట్ది హాఫ్ వరకు కూడా వేసానండి. పల్లీలు పిల్లలకి చాలా చాలా మంచిది. దీంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఇది మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. అలానే ఇది తినడం వల్ల మెమొరీ బూస్టింగ్ కూడా బాగా అవుతుంది. ఎగ్జామ్స్ టైంలో అయితే ఈ షేక్ చాలా మంచిది పిల్లలకి. పల్లీల్ని శుభ్రంగా సిమ్లో మాత్రమే పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు వేయించుకుని ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా తొక్కల్ని తీసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక చిన్న కొబ్బరికాయని తీసుకున్నానండి. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దాంట్లో ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాను. కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని జస్ట్ పావు కప్ కన్నా కొద్దిగా ఎక్కువ, అరకప్ కన్నా తక్కువ వాటర్ని పోసుకోండి. జస్ట్ ముక్కలు ములిగేంత వరకు కూడా పోసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకుని దానిపైన ఒక కాటన్ క్లాత్ని పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకుని దీన్ని గట్టిగా పిండుకుంటే మనకి కొబ్బరి పాలు వచ్చేస్తాయి. కొబ్బరి పాల్లో ఫ్యాట్ ఉంటుంది, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం లాంటివి ఉంటాయి. ఇది హార్ట్ హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. మంచి ఎనర్జీని ఇస్తుంది. అలానే ఇది కూడా మంచి ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది అనమాట. ఇవే కాదు, చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి కొబ్బరి పాల్లో. బిర్యానీ లాంటి వాటికైతే రెండోసారి కూడా నీళ్లు పోసుకుని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ మిల్క్ షేక్ చేస్తున్నాం కాబట్టి పాలు చిక్కగానే ఉంటే బాగుంటుంది కాబట్టి రెండోసారి జస్ట్ పావు కప్ కన్నా తక్కువ నీళ్లు మాత్రమే పోసుకుని మరొకసారి పిండేసుకోండి. మీరు ఇక్కడ గమనిస్తే గనక ముందు ఎంత చిక్కగా వచ్చినాయి పాలు, ఇప్పుడు పల్చగా వస్తాయి కాబట్టి రెండోసారి ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. ఈ విధంగా కొబ్బరి పాలని కూడా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకుని తొక్క తీసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోండి. అలానే దీంట్లోకి 2 అరటిపళ్ళు కూడా వేసుకోండి. అరటిపళ్ళు అనే కాదు, మీకు కావాల్సిన ఫ్రూట్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. మస్క్ మెలాన్, యాపిల్, పపాయ లాంటివి ఏవైనా వేసుకోవచ్చు. స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ని వేసుకుంటే మిల్క్ షేక్ బాగుంటుంది అనమాట. ఇక్కడ నేనైతే అరటిపళ్ళు మాత్రమే వేస్తున్నానండి, 2 వేసుకున్నాను. అలానే దీంట్లోకి 2 టీ స్పూన్లంతా తేనె కూడా వేస్తున్నాను. మనం తీసుకున్న ఫ్రూట్ టేస్ట్ బట్టి తేనెను అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ముందు దీంట్లో నీళ్లు కానీ పాలు కానీ ఏమీ పోయకుండా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా క్రీమ్ లాగా రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలన్నిటిని కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ పూర్తిగా మనం కొబ్బరి పాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంతేనండి, ఇంత సింపుల్గా హై ప్రోటీన్ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. వారానికి 2 సార్లు తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.